ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసి మన యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీ బిడ్డలము నాయనా, ఈ లోకములో నుండి నాయనా, లోక సంబంధమైన ప్రతి పరిస్థితి నుండి ప్రత్యేకించబడి పరిశుద్ధపరచబడిన నీ మందిరములోనికి నాయనా నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, నీ కృపను, మీ దీవెనను, మీ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి యేసు రాజా మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము నాయనా. మమ్మల్ని బాగు చేసే స్థలము, నువ్వు మమ్మల్ని దీవించే స్థలము, నువ్వు మమ్మల్ని స్వస్థపరిచే స్థలము, నీవు మాతో మాట్లాడే స్థలమైనటువంటి దేవా నీ పాద సన్నిధి, నీ పరిశుద్ధ మందిరము కొరకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, లోకములో ఉన్న సమస్తమైన అపవిత్రత, మాలో ఏది ఉన్నదో, మా శరీర కార్యాలు కానీ తండ్రి, మా లోకాశలు కానీ, ప్రతి విధమైన పాపమును, అపవిత్రతను మీ పరిశుద్ధ రుధిరధారలో కడగండి. నీ వాక్కుతో మమ్మల్ని శుద్ధి చేయండి. నీ ఆత్మతో మమ్మల్ని పవిత్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాలో ఎవ్వరిని కూడా నైనా నీ సన్నిధి నుండి త్రోసివేయద్దు నైనా. నీ కృప మాకు దూరము చేయొద్దు నైనా. దేవా మమ్మల్ని దర్శించండి, దేవా మమ్మల్ని బలపరచండి, దేవా మీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా అయ్యా తండ్రి, నా యొద్దకు రండి అన్నావు ప్రభువా. తండ్రి, నీ యొద్దకే వచ్చి ఉన్నాము ప్రభువా. మమ్మల్ని తాకండి నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలునైనా నీ సన్నిధిలోనికి వచ్చారో, ఇంకా రాబోతూ ఉన్నారో, అందరినీ మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాము నాయనా. అందరికీ నీ ప్రత్యక్షత దయచేయండి, అందరికీ మీ దీవెన దయచేయండి, అందరూ మీ సన్నిధిలో ఆనందించగలుగుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్యా, మేము శక్తిహీనులము నాయనా, మేము బలహీనులము నాయనా, మేము అయోగ్యులము నాయనా, మేము ఎన్నిక లేని వారము నాయనా. మీరు మమ్మల్ని మారిస్తే మేము మారిపోతాము నాయనా. మమ్మల్ని మార్చగలిగిన ఏకైక దేవుడవు నీవే నాయనా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మా ప్రాణాత్మ దేహములను మీకు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. ఈ నరవా సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మా అడ్వైస్ అందరినీ మీరు దీవించండి. మా ఎగ్జిక్యూటివ్ వారిని మీరు దీవించండి నాయనా. ప్రభువా, పేరు పేరున ప్రతి బిడ్డను దీవించమని, పాటల పాడు బిడ్డలు మీరు అభిషేకించండి, వాయిద్యం వాయించు బిడ్డలు మీరు అభిషేకించండి. ఎవరెవరు నీ పక్షముగా యా నీ కొరకు నిలవబడాలో వారందరికీ నాయనా మీరే మీ వాక్కును అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన మా జీవితాలు మార్పు చెందే నీ వాక్కును నాయనా మీరు మాకు దయచేసి మహిమ పొందండి నాయనా. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ ఉన్నాం దేవా. ఈ ఆరాధనలో మేము నిన్ను చూడగలగాలి, నీ స్వరము మేము వినగలగాలి, నీ ప్రత్యక్షత మాకు కావాలి. ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదముతో మేము తిరిగి వెళ్ళగలుగుటకు మీ కృప మాకు దయచేయమని, మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి 5వ కీర్తన పాడుకుని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో నార్పించుడి. ప్రార్థయో మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నార్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సదలా బుడమియు రవియు జలదియు నరులు గిరులు చక్కగా సదలా
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. మా సృష్టికర్తవు విమోచకుడవునైనా సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము అగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడును యుగ యుగములందున్నట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించవలసిందిగా ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామని. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రమయ్యా. నీకే వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రములు నాయనా. అయ్యా నీకు వందనాలు 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 వందనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. సమాధిలో నుండి మా ప్రాణములను విమోచించావు ప్రభా, నీకు స్తోత్రము. కరుణ కటాక్షములను కిరీటముగా ఉంచిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా మా పాపములను బట్టి మా శాపములను బట్టి ప్రభా మాకు ప్రతిఫలం ఇయ్యక మమ్మలను క్షమించి మమ్మలను ప్రేమించుచున్న దేవుడవు ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. గతించినటువంటి ప్రభా నాయన వారము దినాలు కూడా ప్రభా నీ కృపలో నీ కాపుదల్లో మమ్మలను భద్రపరిచారు దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ప్రభా ఈ భయంకరమైనటువంటి ఈ ఎండలలో ప్రభా నాయన అయానికి స్తోత్రములు నాయన మమ్మలను కాపాడుచున్న దేవుడవు ప్రభానికి స్తోత్రం నా తండ్రి. మాకు ఆయుష్ ఆరోగ్యములు ఇచ్చి ప్రభా నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని నడిపించుచున్న దేవుడవు ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు. ప్రతి విధమైన కీడు నుండి మీరు మమ్మలను తప్పించుచున్నారు ప్రభానికి స్తోత్రం నా తండ్రి. నీకు వందనాలయ్యా, వందనాలు వందనాలు వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దయా దాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘ శాంతము గల దేవుడవు ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభా నాయన మా యొక్క పట్టణాన్ని బట్టి నీకు వందనాలు నాయన. మా దేశమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మా తెలుగు రాష్ట్రాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎక్కడ చూసినా నెమ్మది లేనటువంటి దినాలు ప్రభా, సమాధానము లేని దినాలు ప్రభా. అయానికి స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను. నీ బిడ్డలైన వారికి అనేకమైన శ్రమలు ప్రభా, మందిరాలను బట్టి నాయన, సేవకులను బట్టి ప్రభా నాయన, విశ్వాసులను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనాలయ్యా, వందనాలు వందనాలు. నీవు సెలవిచ్చినట్లుగా ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానన్నావు ప్రభా. అట్టి జయ జీవితము నీ బిడ్డలమైనటువంటి వారందరికీ దయచేయమని వేడుకుంటున్నాను ప్రభానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయాన్ని ఈ దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినాన్ని నీ సన్నిధానమునకు మమ్మల్ని నడిపించి నాయన నిన్ను నాయన మరి స్తుతించి ఆరాధించుకునే భాగ్యము మీరు మాకు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. ఈ విశాఖ నగరములో మీరు మాకు ఇచ్చినటువంటి 3 సంఘాల కొరకే, 3 కాపరుల కొరకే, వారి కుటుంబాల కొరకే, వారి బిడ్డల కొరకే, వారి ప్రతి అవసరత కొరకే ప్రార్థన చేస్తున్నాను ప్రభానికి వందనాలు. నయనానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎగ్జిక్యూటివ్ బాడీని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా నీకు వందనాలు.
ఈ నర్వ సంఘాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కార్యవర్గం అంతటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. విశ్వాసులను బట్టి నీకు వందనాలు. అనేక మంది బిడ్డలను నీవు తోడుకొని వస్తున్న విధానము కొరకే నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. వారిని వారి కుటుంబాలను దీవించండి ప్రభా, ఆశీర్వదించమని వారి ప్రతి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను దేవా. వివాహము కావలసిన వారికి వివాహములు, గర్భఫలాల కొరకు ఎదురుస్తున్న బిడ్డలకు గర్భఫలాలు దయచేయని ప్రభానికి స్తోత్రాలు. బలహీనులైన బిడ్డలకు నాయన నీ కృపలో బలము దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో నాయన మరి సమయంలో మరి నాయన నీకే వందనాలు. నాగరాజు గారి యొక్క కుమార్తె కొరకు ప్రత్యేకమైన వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన నీకు స్తోత్రము. వివాహమై మరి చక్కని బిడ్డనిచ్చారు ప్రభా. ఈ దినములో బిడ్డకు శరీరములో కలిగిన బలహీనత కొరకే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. అయా బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. నాయన బిడ్డకు జరగబోతున్న మరి యొక్క ఆపరేషన్లో మీరు తోడుగా ఉండి సహాయము దయచేయండి. బిడ్డకు కావలసిన మరి బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయండి. కావలసిన రక్తాన్ని మీరు దయచేయండి. ఆపరేషన్ చేసే బిడ్డలతో, డాక్టర్స్తో మీరు ఉండండి ప్రభా. నీకు వందనాలయ్యా. సహాయము దయచేయమని అడుగుచున్నాను నాయన. ఇదిగో ప్రభా ఈ భయంకరమైన ఎండలలో వృద్ధాప్యములో ఉన్న ప్రియ తల్లులు, తండ్రులు అందరి కొరకే నీకు వందనాలు. అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాలు దయచేయండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. నీకు వందనాలు 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 యేసయ్యా. ఈ ఆరాధన అంతట్లో మీరు మాతో ఉండండి ప్రభా. నీ దాసులను నీ సిలువలు మరుగుపరిచిన ఆయన మాకు కావలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వర్తమానము ద్వారా మమ్మలను బలపరచండి. మా జీవితాలు, మా బ్రతుకులను మార్చుకోవటానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభానికి స్తోత్రము. వాక్యము విని విడిచిపెట్టక వాక్య ప్రకారమైన జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభానికి స్తోత్రం నాయనా. నీకే వందనాలు వందనాలు ప్రభా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్న కూడి వచ్చిన బిడ్డలను, ఇంకా రావాల్సిన బిడ్డలను క్షేమంగా త్వరగా నీ మందిరానికి నడిపించమని, నీ మందిరములో ఉన్న మేలుల చేత ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని తృప్తిపరిచి, బలపరిచి, నడిపించి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన గౌరవనీయులు ఝాన్సీ ప్రభాకర్ గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఉత్తర ప్రత్యుత్తరములుగా కీర్తనలు 27వ కీర్తన చదువుకుందాం. 27వ కీర్తన. యెహోవా నాకు వెలుగును, రక్షణయై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసం తినటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయం నీతో అనెను. నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవుగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వం వెలగొక్క వారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధులు ఇచ్చక నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టి ఉండుము. తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమేన్.
మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశము సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఈ సమయంలో యవన బిడ్డలు వచ్చి ఒక పాట పాడి ప్రభువును మహిమపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Check, praise the Lord, check. Praise the Lord, praise the Lord. 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 Check, praise the Lord. Hallelujah. Check, 1, 2. Hallelujah. Praise, hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Check, 1, 2. Hallelujah. Praise. Hallelujah. 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 Check, 1, 2. Hallelujah. Check, praise. చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది. చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది. చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని. చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది. చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది.
పగలు ఎగురు బాణమైనను రాత్రి కలుగు భయముకైనను కదలకు నన్ను కాపాడే నా నాదుడ నీవే ఉన్నవాడవు అనువాడవు రానున్నవాడవు కదలకు నన్ను కాపాడే నా నాదుడ నీవే ఉన్నవాడవు అనువాడవు రానున్నవాడవు చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది నా పాదములకు దీపమై నా త్రోవకు వెలువై నా పాదములకు దీపమై నా త్రోవలకు వెలువై నన్ను వీడని ఎడబాయని నా తోడువు నీవే కంటికి రెప్పల కాపాడే నాదుడ నీవే నన్ను వీడని ఎడబాయని నా తోడువు నీవే కంటికి రెప్పల కాపాడే నాదుడ నీవే చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది 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 చూడాలని ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠ్య భాగములను చదివి వినిపించవలసిందిగా ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన పాత పాఠ్యభాగం యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. Joshua, చాప్టర్ నెంబర్ 8, 1 to 4 చాప్టర్. మరియు యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరికోకును
దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము. యెహోషువయు యోధులందరూ హాయి మీదకి పోవలెనని ఉండగా యెహోషువ పరాక్రమము గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఆ పట్టణమునకును పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొన చూచుచు పొంచి ఉండవలెను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి యుండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ ఆదివారమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 10వ వచన ప్రారంభము. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ఈ వాక్యం ఇంత పర్యంతము. వాక్య భాగంలో చదివి వినిపించిన ప్రియ సహోదరికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 442వ కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో ధైర్యము చేసి నడుపుము రక్షక, జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆటంకములున్నను, ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకములున్నను, ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు
ఓపు పాపము శీఘ్రముగా నా రక్షక జీవితాంతము వరకు నీ సేవ సల్పుదునంటిని మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చుదనంటివే మహిమలో నీ ఉండు చోటికి మమ్ము చేర్చుదనంటివే ఇహము దాటిన దాకా నిన్ను వీడనంటిని రక్షక ఇహము దాటిన దాకా నిన్ను వీడనంటిని రక్షక జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని పాప మార్గము దరికి పోవక పాతయాశల గోరక పాప మార్గము దరికి పోవక పాతయాశల గోరక ఎప్పుడు నిన్నే వెంబడే మగ కృపణ సంగము రక్షక ఎప్పుడు నిన్నే వెంబడే మగ కృపణ సంగము రక్షక జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని దేవునికి మహిమ కలుగును గాక. మనందరం లేచి నిలబడగా మరి స్త్రీల సమాజం వారు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. మరి కన్వీనర్ గారు రాజకుమారి గారు మరి ముందుండి ఆరాధన క్రమాన్ని మనందరం కూడా మన హృదయపూర్వకంగా మన ప్రభువుని ఆరాధించుకుందాం. Check, praise the Lord. ప్రైజ్ లార్డ్. స్తుతి ఆరాధనలో ఆయన మందిరంలో ఆయన గణపరచుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణం బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ స్తుతి అనగా మన దేవునికి గొప్ప చేసుకోవడము ఆయన గణపరచుకోవడము మనకు దేవుని పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరచుకునే విధానము తమను తాము తగ్గించుకుని ప్రేమలో కృతజ్ఞతతో దేవుణ్ణి మ్రొక్కడమే స్తుతి అండి. మనము దేవుని ఉన్నతముగా స్తుతించినప్పుడు మనము దేవుని మందిరంలో ఉన్నతమైన దేవునిలో మనము ఉన్నత స్థితిలో సహవాసము చేస్తాము. ఈ లోకములో మనము జీవించినంత కాలము ఎంత సంతోషములు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ మన దేవాది దేవుడు ఆయన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడి దేవుడు మనల్ని ఆ దేవాది దేవుని మనము స్తుతించుకుందామండి, గణపరుచుకుందాం, ఆరాధించుకుందాం, మహిమపరుచుకొని స్తుతి ఆరాధనలో పాల్గొందామండి. ప్రతి ఒక్కరూ ఏ ఒక్కరూ మౌనంగా ఉండగా మన దేవుడు గొప్ప దేవుడైన మన ఘనమైన దేవుడిని ఆరాధించుకుందామండి. వేవేల దూతలతో పొగడబడుతున్న దేవుడు మన దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, అతి శ్రేష్ఠుడు, గొప్ప దేవుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, సుందరుడు, శ్రేష్ఠుడైన దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకునే భాగ్యం మనకి ఈ జన్మలో ఈ సమయంలో మనకి ఇవ్వగా ఎవ్వరూ కూడా మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరూ తండ్రి సంతోషముతో చప్పట్లు కొడుతూ వారిని ఆరాధించుకుందామండి, ఆరాధించుకుందాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన
మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే
వ్యాధులన్నీ, మా బాధలన్నీ, మా సమస్యలన్నీ తొలగించే మా దేవుడవు నాయన. నీ బిడ్డలం ప్రభువా, మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ ఉన్నాం ప్రభువా. మేము నిన్ను హృదయపూర్వకంగా ఆరాధించగలుగుటకు నాయనా మా జీవితాల్లో మీ కార్యాలు చేయండి ప్రభువా. మమ్మల్ని దాటి వెళ్ళొద్దు నాయనా. యేసయ్యా కనికరించండి నాయనా. ఈరోజు నా తండ్రి ఆశతో నీ పాద సన్నిధికి చేరి ఉన్నమందరితో మీరు మాట్లాడండి నాయనా. మేము ఏ స్థితిలో ఉన్నామో నీకు తెలుసు నాయనా. ఒకవేళ మా జీవితాలు మోడు బారిపోతే చిగురింప చేయండి. బండలాగా ఉండే ఆ బండలాంటి జీవితాల్లో నుండి నాయనా మీ జీవజల నదులు ప్రవహింప చేయండి నా ప్రభువా. మెత్తని హృదయాలు నా తండ్రి, నీవు మార్చిన హృదయాలు మాకు దయచేయండి నా ప్రభువా. పరలోక దీవెన, పరలోక సంతోషం మాకు దయచేసి మహిమ పొందండి. మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నాన్న ప్రత్యేకంగా స్త్రీ సమాజం వారు మరి ఆరాధనలో మనల్ని నడిపించారు. మరి వారందరినీ కూడా దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. లూకా సువార్త 1వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం ఒకసారి. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో లెక్కింప శక్యము కానీ దేవదూతల గురించి వ్రాయబడింది. కానీ దేవదూతలకు, 2 దేవదూతలకు మాత్రమే పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. గాబ్రియేలు, ఆయన ప్రార్థనాపరుడు, ఆయన దేవుని వాక్యానుసారముగా జీవించేవాడు. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఇంత భయభక్తులు కలిగి ఉండిన భార్యాభర్తలు, యాజకత్వం చేసే ఆ యొక్క కుటుంబం, వారిలో కూడా ఒకలాంటి భయం అనేది ఉంది. మనలో చాలామంది చాలా కాలం నుండి ఎంతో భయముతో భక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మన జీవితాల్లో కూడా భయాలు అనేవి సాధారణం. కొన్ని ప్రాముఖ్యమైన అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటుండగా మన జీవితాల్లో కూడా ఏదో ఒక తీరని
కోరికలు, ఒక వెలితి, మనం చెప్పుకోలేని అవసరతలు మన జీవితాల్లో ఉంటాయి. మనం ఎంతో మంది కోసం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండొచ్చు, ఎంతో దేవుని పరిచర్య చేస్తూ ఉన్న బిడ్డలుగా మనం ఉండి ఉండవచ్చు. కానీ మన జీవితాల్లో కూడా మిగిలిన వారి కంటే మించిన అవసరాలు మనలో ఉండి ఉండవచ్చు. చాలామంది చాలా తేలిగ్గా మాట్లాడతారండి. ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారిని, సేవ చేసేవారిని, దేవుని పని చేసేవారిని, వారి జీవితాల్లో ఏ లోటు ఉన్నప్పటికీ ప్రజలు ఏం చేస్తారంటే ఏలువెత్తి చూపిస్తూ ఉంటారు. దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు, నిజంగా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, బిడ్డల సమస్యలు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు, ఎవరికి లేని సమస్యలు మనకే ఉండి ఉండవచ్చు. మనం ఎంత నీతిగా ఉన్నా అనేక సార్లు ఈ లోకస్తులు వేలు పెట్టి చూపించే పరిస్థితులు కూడా మన జీవితాల్లో ఉండి ఉండవచ్చు. జకరియా యొక్క పరిస్థితి అదే. వాస్తవానికి ఆ రోజుల్లో జకరియా, ఎలిజబెత్ లాంటి నీతిమంతులు, పరిశుద్ధులు భూమి మీద లేరు. అంత నిష్టగా, అంత యథార్థంగా దేవుని ఆశీర్వాదాలు లేనప్పటికీ కూడా వారు దేవుణ్ణి ప్రేమించారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ వారి ప్రార్థనా జీవితంలో మార్పు లేదు, దేవుణ్ణి సేవించడంలో మార్పు లేదు. ఎలాంటి ఆశీర్వాదాలు లేకపోయినా వారు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించారు. ఈ రోజున మనం కూడా ఒక ప్రశ్న వేసుకుంటే, మన జీవితాల్లో ఎన్నో బలహీనతలు ఉన్నా, గడిచిన కాలంలో ఎన్నో అవిధేయతలు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా, దేవుని మీద ఎన్నోసార్లు మనం తిరుగుబాటు చేసినప్పటికీ కూడా, దేవుడు మనల్ని కనికరించి, మనల్ని ప్రేమించి, మన బిడ్డల్ని దీవించి ఉండగా మనం ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం? మనం ఊరికే మర్చిపోతామండి. దేవుడు చేసిన మేళ్ళు తొందరగా మర్చిపోతాం మనం. దేవా, నా బిడ్డల జీవితంలో చిన్న మేలు చేస్తే చాలయ్యా అంటాం. దేవుడు గొప్ప మేలు చేస్తాడు. కొన్ని రోజులు జ్ఞాపకం పెట్టుకుంటాం, మర్చిపోతాం. ఎన్నెన్నో మేలులు దేవుడు మనకు చేసి ఉండగా మనం మర్చిపోయే వారంగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మేలు పొందుకొని జకరియా, ఎలిజబెత్లు దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుణ్ణి సేవించడంలో వారు ఎన్నడూ కూడా వెనకడుగు వేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడంటే తన దూతను పంపించి జకరియా గారితో మాట్లాడిన మాట, జకరియా భయపడకుము, దేవునికి మహిమ కలుగునుగాక. భయపడకుము. ఈ రోజున ఆయన బిడ్డలమైన మనతో కూడా అదే మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుము. అపవాది చేసే పని ఏంటంటే భయపెట్టడమే. ఏదో రకమైన భయము మన జీవితాలను వెంటాడుతూ ఉంటుండగా దేవుడు తన బిడ్డలకి ఇస్తున్న అభయం ఏంటంటే భయపడద్దు. మానవులు దేవునికి భయపడి దేవుని సన్నిధి నుండి పారిపోతున్న వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆదాము అవ్వలు వారు చేసిన పని ఏంటంటే భయపడ్డారు. దేవుని ప్రేమ, దేవుడు ఆదాము అవ్వలతో సహవాసం చేశాడు, స్నేహితుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వల్లో పాపం అనేది ప్రవేశించిందో వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో, ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. ఆదాము అవ్వలు పాపం చేసినట్లు దేవునికి తెలుసు. అయినా దేవుడు ఆదాము అవ్వల దగ్గరకు వచ్చాడండి. ఆదాము అవ్వలు పాపం చేస్తే దేవుడు వారి దగ్గరికి రాకుండా కొన్ని రోజులు దూరంగా ఉంటే ఆదాము అవ్వలు అప్పుడు దేవుని వెతికేవారు. కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వాల. వారు పాపం చేసినప్పుడు కూడా దేవుడు వారిని విడిచిపెట్టకుండా దేవుడు వారి యొద్దకు వచ్చి దేవుడు వారిని పిలవడం మనం చూస్తూ ఉంటాం. వారు దేవుని స్వరాన్ని విని దాక్కున్నారంట. భయపడి వారు దాక్కున్నారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డరా, అపవాది భయము అనేది మానవునిలో పెట్టేసి దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
కానీ దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. ఆయన ప్రేమ చూపించే దేవుడై ఉన్నాడు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడవద్దు. పాత నిబంధన గ్రంథములో దేవుడు అనేకమైన వాగ్దానాలు, అనేకమైన ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. ఆయన మాట వినకపోతే మనుషుల హృదయాల్లో భయము కలుగుద్దని దేవుడే చెప్పాడు. ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయము 27-28 వచనాల్లో, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 27-28 వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవుడు అన్నాడు, యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకొన జాలకుందువు. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును అనే మాట మనం చూస్తా ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, హృదయ విస్మయము అనగా భయము. ఎందుకు భయము కలుగుద్దంటే, దేవుడు ఆయన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానాలు మనం చదువుతూ ఉండగా చాలా గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. 28వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. దేవుని యొక్క మాట ఆజ్ఞలు వినే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సమస్త జనము కంటే దేవుడు హెచ్చిస్తానన్నాడు. 2వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. 14వ వచనం వరకు అన్నీ దీవెనలే. నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ పిండి పిసికే నీ తొట్టె దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు, నువ్వు తలగా ఉంటావు, నీవు దేవునికి ప్రతిష్ఠిత జనము. దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడండి. ఒక్కవేళ నీవు గనక నా మాట వినకపోతే 15వ వచనము నుండి మరి 68వ వచనం వరకు, అనగా సుమారు 54 వచనాల్లో దేవుడు శాపాల గురించి వ్రాశాడు. అందులో ఒకటి ఏంటంటే, దేవుని మాట, దేవుని ఆజ్ఞకు మనం లోపడకపోతే భయము అనేది మానవ హృదయాన్ని ఆవరిస్తుందని దేవుడు సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు భయము అంటే, ఎక్కడో దేవుని మాట వినకపోతే, దేవుని ఆజ్ఞలకు మనం లోబడకపోతే మనకు తెలియకుండానే మన హృదయాల్లో భయము అనేది ఆవరిస్తుంది అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉండి కూడా విశ్వాసము లేకుండా ఉంటే, అన్నీ ఉంటే కానీ విశ్వాసం ఉండదండి. ప్రార్థన చేయమంటే గంటల ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్తూ ఉంటాం, ఎక్కడ కుడికిలంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కానుకలు ఇచ్చేవాళ్ళు, అన్నీ ఉంటాయి. కానీ కొన్నిసార్లు విశ్వాసము అనేది లోపిస్తూ ఉంటుంది. దేవుని సన్నిధికి వస్తున్న మనము దేవుని వాక్యములో ఉన్న ప్రతి వాగ్దానాన్ని మనం నమ్మాలి. ఆయన ప్రేమ, ఆయన కోపము, ఆయన దీవెనలు అన్నీ మనం నమ్మాలి. ప్రార్థిస్తూ ఉండగా ఏ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నామో, ఏ వాక్యాన్ని మనం వింటూ ఉన్నామో, ఆ వాక్యము నాకే అని మనం నమ్మాలి. దేవుని సన్నిధిలో చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే, ఈ వాక్యం నాకు కదిలే పక్కన వాళ్ళకే అంటూ ఉంటారు. చాలామంది నేను మాట అంటే ఈ వాక్యం నాకు కదిలే అంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మా బంధువులు మాట్లాడుతూ ఉన్నారు, మీటింగ్లో వాక్యం చెప్తుంటే, ఈ వాక్యం అంతా ఫలానాల కోసమే కదా అని అడుగుతూ ఉన్నారు నన్ను. ఈ వాక్యం ఫలానాల కోసం కదా అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఫలానాల కోసం ఏంటి అంటే, ఒకళ్ళని ఉద్దేశించి వాక్యాలు చెప్తామా? ఎన్నడూ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని మందిరానికి వచ్చాము అంటే దేవుడు మనతో మాట్లాడకపోతే ఆయన సన్నిధికి రావడం వ్యర్థం. మనం చాలామంది ఈ వాక్యం పరాలోకండి కానే కాదు. దేవుని సన్నిధిలో ఉన్న మనందరితో కూడా దేవుడు మాట్లాడాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఆయన నన్ను ఏ విధంగా దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు, ఏ విధంగా నన్ను సరిచేసుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఈ మాటలన్నీ మన హృదయంలోనికి తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మన జీవితాలకు ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒక దోణి ఎక్కారు. యేసు ప్రభు ఎక్కిన దోణి మీదకి తుఫాను వచ్చిందండి. ఎంత ఆశ్చర్యం! ప్రభు ఉన్న దోణి మీదకి తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు ప్రభువారు ఏం చేశారంటే, మార్కు సువార్త 4వ అధ్యాయములో 37వ వచనము నుండి, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద
అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. ప్రభువు ఉన్న దోణి మీదకి తుఫాను, ఆ దోణిలోనికి నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి. శిష్యులు భయపడిపోతూ ఉన్నారు, ప్రభువు మాత్రం నిద్రపోతూ ఉన్నారు. తుఫానులు, అది కూడా సముద్రం మీద, ఆ దోణిలో ప్రభువారు నిద్రపోతూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అండి! చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రభు మనతోనే ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు, మన కుటుంబంలో ఉంటాడు. అయినా మన మీదకి, మన కుటుంబం మీదకి తుఫాన్లు వస్తానే ఉంటాయి. ప్రభువు ఉన్న కుటుంబం మీదకి తుఫానులు రావచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. తుఫాను మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న నీరు కూడా మనలోనికి వచ్చేయచ్చు. ఎంత భయం కలుగుద్ది మనకి. అయ్యో, నిజంగా ప్రభువు నాతో ఉన్నాడా, నా ప్రార్థన ఆలకిస్తా ఉన్నాడా అనే ఒక భయము మానవుణ్ణి ఆవరిస్తూ ఉంటుంది. శిష్యులు భయపడిపోయారండి. శిష్యులు భయపడిపోయి వారు చేసిన పని ఏంటంటే, వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలు నశించిపోతే దేవునికి చింత ఉండదా? మన బిడ్డలు నశించిపోతే మనకు చింత ఉండదా? మనము మన బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నామో, పరలోక తండ్రి మనం మన బిడ్డలు ప్రేమించేదానికన్నా ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము నశించిపోతే మన దేవునికి చింత లేదా? అనేక మంది మన గురించి చెడుగా మాట్లాడుకుంటే మన దేవుడు చింతపడ్డా? అనేక హింసలు మనం పొందుతూ ఉండగా మన దేవునికి చింత లేదా? ఒక ప్రశ్న మన హృదయాల్లో ఉంటుంది. మనం బాధపడుతూ ఉంటే మన దేవుడు సంతోషించేవాడా? కానే కాదండి, కానే కాదు. మనం పొందే ప్రతి బాధ కూడా మన స్థానంలో మన ప్రభువు పొందాలని ఆశపడుతూ ఉంటాడు ఆయన. ఈరోజు మనం పొందే ఏ బాధ అయినా సరే ప్రభు అన్నాడు, మన భారమంతా ఆయన మీద వేయమన్నాడు, మన ప్రతి చింత ఆయన మీద వేయమన్నాడు, మన ప్రతి రోగాన్ని ఆయన మీద వేయమన్నాడు. ఆయన చెప్పాడండి. ఆయన మన రోగాలు భరించిన దేవుడు, ఆయన మన భారాలు భరించిన దేవుడు. దేన్ని గురించి కూడా చింతపడవద్దు అని ఆజ్ఞాపించిన దేవుడు ఆయన. మనం బాధల్లో ఉంటే చూసి సంతోషించే దేవుడు కాదు. దేవాది దేవుడు అలనాడు సౌలును దర్శించాడు. ఆయన సౌలు దమస్కుకు వెళుతూ ఉంటుండగా గొప్ప వెలుగు, గొప్ప స్వరము సౌలును ఆవరించినట్లు మనం చూస్తా ఉన్నాం. సౌలు అడిగాడు, అయ్యా ప్రభువా, నీవెవరంటే, నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు ఆయన. సౌలు ఎప్పుడు యేసు ప్రభుని హింసించలేదు, కానీ సౌలు దేవుని బిడ్డలు హింసించాడు. దేవుని బిడ్డలు హింసించిన ప్రతిదీ కూడా ప్రభువుని హింసించినట్లే. దేవుని బిడ్డలు దూషిస్తే, అందుకే ఎవరినైనా ఒక మాట అనడానికి 100 సార్లు ఆలోచించాలి. ప్రార్థనాపరులైన వారిని ఒక మాట అనడానికి 100 సార్లు ఆలోచించాలి. దేవుని సేవకుడిని ఒక మాట అనడానికి 100 సార్లు ఆలోచించాలి. ఈ మాట పలానా వ్యక్తి నేను అంటూ ఉన్నాను, ఈ మాట నిజంగా ఆయనకు తగులుద్దా, ఆయనలో ఉన్న ప్రభువుకు తగులుద్దా? ఆలోచన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత తేలిక కాదండి. మన నోటి నుండి ఒక మాట, అందువల్ల వీలైనంత వరకు ఆశీర్వాదకరమైన మాటలే మనం మాట్లాడాలి. మన నోటి నుండి శాపము రాకూడదు అంటే అర్థం ఏంటంటే, మనం ఎవరిని దూషించకూడదు అంటే అర్థం ఏంటంటే, మనం ఎవరినైనా దేవుని బిడ్డలు దూషిస్తే, నీతిమంతుల్ని దూషిస్తే, దేవుని పోలికలో ఉన్న వ్యక్తుల్ని దూషిస్తే, మనము తెలుసో తెలియకో మన ప్రభువునే మనం దూషిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దూషిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, అనేక సార్లు దేవుడు ఎన్నుకున్న బిడ్డల జీవితాల్లో ఆయన నిద్రిస్తున్నట్లుగానే ఉంటాడు. ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఆయన నా బిడ్డలు ఏం చేస్తారు, ఈ శోధనలో ఏమి చేస్తారు, ఈ కష్టాల్లో ఏం చేస్తారు, దేవుడు కనిపెట్టుకునే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు కనిపెట్టుకుంటాడండి. చిన్న చిన్న విషయాలే కావచ్చు. నేను మీకు 2-3 సార్లు కూడా చెప్పాను, నా జీవితంలో దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలగడానికి నేను చదువుకునే రోజుల్లో
నేను చదువుకునే రోజుల్లో కూడా సువార్త ప్రకటిస్తూ ఉండేవాడిని వైజాగ్లో. నేను ఇంజనీరింగ్ 4th ఇయర్లో మా హాస్టల్ క్లోజ్ చేశారు సెలవుల్లో, ఎగ్జామ్స్ టైం అనమాట. నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర. ఆ రోజుల్లో పక్కనే మా పాస్టర్ గారు, రోజు అక్కడే తింటూ ఉండేవాడిని, ఆయనతో పాటు సేవకి వెళ్ళిపోతూ ఉండేవాడిని. నేను బైబిల్ చదువుతూ ఉంటాను కదా, దేవుడు ఏలియాకి కాకుల ద్వారా ఆహారం పెట్టాడు, నాకు కూడా ఎందుకు పెట్టడం అని ఏం చేశారంటే, దగ్గర కొంచెం బియ్యం ఉంటే ఆ బియ్యం స్టవ్లో వేసి నీళ్లు పోసి చేస్తే అన్నం పాడైపోయింది. అసలు అలాగే ఉన్నాను, దేవుడు ఏం చేస్తాడని ఆ గ్రౌండ్లో, ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఒక్కడనే చీకట్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ప్రభువా, ఏలియాకి కాకుల ద్వారా ఆహారం పెట్టావు కదా, నాకు కూడా పెట్టు ప్రభు అని ప్రార్థన చేశా. అయిపోయింది. ఆ రోజు ఏం భోంచలేదు నేను. నెక్స్ట్ డే మధు అని, ఇప్పుడు మచిలీపట్నంలో పెద్ద సేవ చేస్తున్నాడు ఆయన వచ్చాడు నా దగ్గరికి. వచ్చి నాకు ఒక 100 రూపాయలు ఇచ్చాడు. ఏంటి మధు అన్న, నిన్నటి దినాన దేవుడు నాతో మాట్లాడాడు, నా కుమారుడు అనిల్కి వెళ్ళి డబ్బులు ఇమ్మన్నాడంట. ఎలా ఉంటుందండి మనకి? సర్వలోకాన్ని కలుగు చేసిన దేవుడు మనల్ని గమనించాడు, మనల్ని చూశాడు, మన బాధల్ని చూశాడు, మన అవసరాలను చూశాడు. ఆయన చూసే దేవుడు అండి. మనం చింతపడ్డం దేవునికి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎవరైనా చింతిస్తూ ఉన్నారంటే వాళ్ళు దేవుణ్ణి బాధపరిచే వాళ్ళే. మన అందరిలో ఏదో రకమైన చింత అండి, ఏదో ఒక రకమైన చింత. సంతోషం అనేది మన జీవితాల్లో మనం చూడలేకపోతా ఉన్నాం. ఏదైనా ఫంక్షన్ చేసుకుని అన్నీ బాగున్నాయి అనుకోండి, ఎవరో ఏదో చిన్న మాట అంటారు, మనం ఖర్చు పెట్టుకున్న ఖర్చు వేస్ట్, శ్రమ వేస్ట్, అన్నీ వేస్ట్. అపవాది ఏదో ఒక చిన్న మాట ద్వారా సంతోషం లేకుండా చేస్తాడు. చింతించడం అనేది దేవుని చిత్తానికి విరుద్ధమైనది. భయపడడం అనేది దేవుని చిత్తానికి విరుద్ధమైనది. ప్రియమైన దేవుని బిడ్డరా, శిష్యులు ప్రభువుని లేపారు. అయ్యా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే ఆయన లేచి ఏం చేశాడంటే 39వ వచనంలో ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఉండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? మీరెందుకు భయపడుతున్నారు? మీకు నమ్మకం లేదా? నీకు కనుక నమ్మకం ఉంటే నీవే గాలిని గద్దించు, అది దాని అర్థం. నీకు నమ్మకం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుని హృదయపూర్వకంగా నీవు నమ్మితే, నీ మీదికి వస్తున్న గాలి అనే దెయ్యం, గాలి అనే శోధన, సముద్రము అనే భక్తిహీనులు నీ మీద ఎన్ని రకాలుగా దాడి చేస్తా ఉన్నా, దాక్కోవడమో, భయపడ్డమో, చింతించడమో కాదు, నీ నోటితో మనం గద్దించాలి, అపవాదిని గద్దించాలి, అపవాదిని ఎదిరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఎన్ని శోధనలు వచ్చినా మనకి ఇంతకాలం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడం కూడా చాలా విషయాల్లో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. చాలామంది ప్రార్థన చేయమంటే హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తారండి. ఒకళ్ళు అరగంట ప్రార్థన చేసేసారండి హాస్పిటల్లో స్వస్థత కోసం. తీరా కళ్ళు తీసేసరికి సావనే చచ్చిపోయారంట పేషెంట్. ఏంటమ్మా చనిపోయారంటే, చనిపోయారు పాస్టర్ గారు. ఎప్పుడు చనిపోయారు? మీరు ఎక్కడో అమెరికాలో ఉన్నప్పుడు చనిపోయారు. హాస్పిటల్లో ప్రార్థన చేయమంటే, ప్రభు అమెరికాలో ఉన్న వాళ్ళ బిడ్డలు దీవించాయా, వీళ్ళని దీవించాయా, వాళ్ళ బంధువులను దీవించాయా? అలాంటి ప్రార్థనలు చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది నేర్చుకోవాలి. యేసయ్య ఎలాగూ ప్రార్థన చేశాడో మనం నేర్చుకోవాలి. పేతురు వద్ద జ్వరముతో ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం ప్రార్థన చేశారు? ఆయన ఏం ప్రార్థన చేశారు? చాలామంది శుక్రవారాలు వస్తూ ఉన్నారు, దేవునికి స్తోత్రం. శుక్రవారాలు మనోళ్ళు కూడా వాక్యం చెప్తూ ఉన్నారు ప్రతి వారం. మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వారి 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 యొక్క ఆజ్ఞతో. పోయిన వారం వైఎన్ బాబు గారు మంచి వాక్యం చెప్పారు, పావుగంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వారం ఒక్కొక్కరికి అన్నమాట పావుగంట టైము. రండి, శుక్రవారాలు రండి, వాక్యం నేర్చుకోండి. యేసు ప్రభు ఏం ప్రార్థన చేశాడు? గంటలు గంటలు ప్రార్థన చేయలేదండి. పేతురు అత్త దగ్గరికి వెళ్ళి జ్వరాన్ని గద్దించాడంట ఆయన. అంతే, ఆయన చేసిన పని అదే. జ్వరాన్ని గద్దించాడు. రోగాన్ని గద్దించాలి, దెయ్యాన్ని గద్దించాలి, సమస్యను గద్దించాలి. అంతేగాని మనం దిగులు పడిపోతూ ఓడిపోయినట్లుగా
ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే దేవుడు మనకు జయాన్ని ఇచ్చేసాడండి. ఆయన అన్ని విషయాల్లో దేవుడు జయాన్ని ఇచ్చేశాడు. మన మీదకి వస్తున్న భయము, అవిశ్వాసాన్ని మనం గద్దించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు చేసింది అదే. శిష్యులకు కూడా ప్రభు చెప్పాడు, ఎందుకు మీరు భయపడుతున్నారు? మీకు భయం ఎందుకు? భయం ఎందుకు అంటే వారిలో నమ్మిక లేదు. ఈ రోజున అనేక కుటుంబాల మీదకి అపవాది దాడి చేస్తారు. అపవాది పని ఏంటంటే 24 hours 24 గంటలు కూడా మనల్ని పడవేయడమే అపవాది పని. 24 గంటలు కూడా ఏదో ఒక రకంగా మనల్ని పడేయాలి. ఒక వ్యర్థమైన మాటలు మనం వినాలి, మన నోటి నుండి వ్యర్థమైన మాటలు రావాలి, వ్యర్థమైనవి మనం చూడాలి, వ్యర్థమైన వాటిని మనం ప్రేమించాలి, ఈ లోకములో పడిపోవాలి అనేది అపవాది యొక్క కోరిక. 24 గంటలు అదే పనండి. అందువల్ల మీకు ఎవరైనా ప్రార్థన చేసే సహవాసం ఉంటే కలిసి ప్రార్థన చేసుకుంటా ఉండండి. గొప్ప ఆశీర్వాదం ఉన్నది కలిసి ప్రార్థన చేసుకోవడం, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, దేవునితో ఏకాంతంగా గడపడం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరెందుకు భయపడుతూ ఉన్నారు? ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఈరోజు మనం చదివిన కీర్తనల్లో కూడా 27వ కీర్తన ఎంత గొప్ప మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి అంటే, దావీదు గారు రాసిన కీర్తన ఇది. మొదటి వచనం అని అంటూ ఉన్నారు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. ఏమ్మా చూడండి, మొదటి వచనం ఏముంది? అందరూ కూడా ఈ మాట చదవండి. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. చాలామంది చోట్ల బైబిల్ నేను ఎవరికి చెప్పండి, నేను ఎవరికి భయపడుతున్నాం మనం? యెహోవా నాకు వెలుగు, ఆయన నాకు రక్షణ. ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడు అంటే 2వ వచనం అంటాడు, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు. దుష్టుడు అంటే సైతానుడే. సైతాను పని ఏంటంటే మన శరీర మాంసం తినేయాలి, అనారోగ్యం పెట్టాలి. మన శరీరాన్ని తినేయడమే అపవాది పని. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువు నా మీదకి వచ్చినప్పుడు ఏమయ్యారంట? ఏమ్మా చెప్పండి, ఏమయ్యారు? అందరూ చూడండి ఒకసారి. వారు ఎవరు తొట్టిల్లారు? ఎవరైతే దేవుని బిడ్డలు తినేయడానికి, శరీర మాంసాలు తినివేయడానికి వచ్చారో, ఎవరైతే బాధించడానికి వచ్చారో వాళ్ళు తొట్టిల్లిపోతారు. మనం ధైర్యంగా ఉంటే, నువ్వు ధైర్యంగా ఉండు, నీ శత్రువులు తొట్టిల్లిపోతారు. తొట్టిల్లు చేసే పని దేవునిదే. నాతో యుద్ధము చేయుటకు దండు తిగినను. ఎంతమంది గారు? ఏమో చెప్పండి, ఎంతమంది గారు? దండు అంటే వచ్చేసారండి, వస్తారు. అది కూడా ఆత్మీయ జీవితంలో ఒక భాగమే. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మంది నీ మీదకి దండుగా వచ్చినప్పుడు, 100 మంది నీ మీదకి దండుగా వచ్చినప్పుడు. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారిని చంపడానికి అనేక మంది వచ్చారంట. ప్రభువు నమ్ముకున్నాడని సిక్కులు అనేక మంది వస్తే ఆయన ఒక్కడే ఏకాంతంగా కూర్చున్నాడు. ఆయన చంపడానికి వచ్చారు, అనేక మంది చంపడానికి వస్తే, చంపడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఆయన చుట్టూ అనేక మంది ఉన్నట్లుగా వాళ్ళకి కనపడిందంట. మనము ఒంటరి వారం కాదండి, మనకు వ్యతిరేకంగా ఒక పెద్ద దండు లేచినప్పటికీ కూడా ఈయన అంటున్న మాట ఏంటంటే, నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము వెడవకుందును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి పిరికి వారితో పని లేదండి. పిరికి వారితో దేవునికి పని లేదు. పిరికి వారిని దేవుడు వాడుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయమో ఎప్పుడైతే భయముతో నింపబడుద్దో, దేవుని యొక్క ఆయుధాలుగా ఉండడానికి మనం పని చేయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోను కాలంలో చూస్తాం, ఎంతమంది అయితే మీలో పిరికివారో మీరందరూ తిరిగి వెళ్ళిపోండి అంటాడంతే ఆయన. పిరికి వాళ్ళు యుద్ధం చేయడానికి పని చేయరు, పిరికి వాళ్ళు దేవునితో పాటు ఉండడానికి పని చేయరు.
దావీదు అంటూ ఉన్నాడు, దండు దిగినా, నా ఆరోగ్యము పోయినా, దండు దిగినా నేను భయపడను అంటూ ఉన్నాడు అని 4వ వచనములో యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు గారు ఒకే ఒక కోరిక దేవుణ్ణి కోరాడండి. దావీదు కోరిక దేవుని మందిరమే. దేవా, నా జీవితాంతో నేను నీ మందిరంలో ఉండాలి నాయనా. ఒక కోరిక అండి, అది ఒక కోరిక. మనిషి జీవితంలో ఒక బలమైన కోరిక ఉంటే, ఒక బలమైన కోరిక ఉంటే ఆ మనిషి ఎంత కష్టమైనా నష్టమైనా ఆ పని చేయడానికి ఇష్టపడతాడండి. నిన్నటి దినాన్న ఒక సేవకుడిని కలిశాను. ఆయన ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చాడు. వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చాడు. ఆయనకి 70 సంవత్సరాలు పైనే ఉన్నాయి. ఆయన అంటూ ఉన్నాడు, పాస్టర్ గారు, ఇక్కడి నుంచి అంత దూరం కూడా నడవలేకపోతున్నానండి. చాలా కాలం నేను సైకిల్ తొక్కి సేవ చేశాను. దేవుడు లేడు అనే భయంకరమైన ప్రాంతాల్లో దేవుని సేవ చేశానని చెప్పాడు ఆయన. నేను అన్నాను, మరి అంత దూరం నుండి ఇంత దూరం మీరు ఎలా వచ్చారండి అన్న. వచ్చేటప్పుడు సరైన రిజర్వేషన్ కూడా లేదు ఆయనకి. మీరు ఎలా వచ్చారండి అన్న. ఆయన రావడానికి గల కారణం ఏంటంటే ప్రేమ. ఆయన బిడ్డల మీద ఉన్న ప్రేమ. దేవుని మీద ప్రేమ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని మానగలవా మనం? మీరు చెప్పండి. చాలామంది మందిరం మానేసి అడుగుతాను, ఏమిటంటే రాలేదు అంటే వాళ్ళు చిన్న చిన్న సాకులు చెప్తారండి. వాళ్ళు చెప్పే సాకులు పెద్దవి కాదు. నాకు అనిపిస్తూ ఉంటుంది, వారంలో 6 రోజులు బాగానే ఉంటున్నారు, ఒక ఆదివారం వచ్చేసరికి అపవాది వీళ్ళని వెనక్కు లాగుతూ ఉంది. దేవుని మందిరంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, వచ్చి కూర్చుంటే చాలండి ఆశీర్వాదం. ఆయన మందిరావరణములో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. చాలామంది దేవుని మందిరాన్ని చులకనగా చూస్తారు, తక్కువగా చూస్తారు, పర్వాలేదులే అనుకుంటారు. ఈరోజు దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, దేవునింత కృపనిచ్చాడు అంటే దావీదు లాంటి కోరిక మనకి ఉండాలి. యెహోవా యొద్ద ఒక్క వరం మాత్రమే నేను అడిగాను, ఒకే ఒక వరం. ఏంటంటే ఆయన మందిరంలోనికి వెళ్ళాలి, ఆయన ప్రసన్నతను నేను చూడాలి. ఐ వాంట్ టు సీ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సౌందర్యాన్ని నేను చూడాలి. ఎంత మంచి కోరిక అండి. ఇంకా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 10వ వచనములో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. ఎంత గొప్ప మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. నా తల్లిదండ్రులు కూడా నన్ను విడిచిన, ఈ లోకములో తల్లిదండ్రులు మించిన ప్రేమ లేదు. ఒకవేళ వాళ్ళు నన్ను విడిచినా సరే, తల్లిదండ్రి కంటే మించిన ప్రేమ నా దేవుని ప్రేమ. ఆయన నన్ను విడవడు. మనం నమ్మవలసిన మాట ఏంటంటే 6వ వచనం చదవండి ఒకసారి మీరందరూ కూడా. ఈ 6వ వచనాన్ని, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే, నమ్మిన వారందరూ ఒకసారి చదవండి ఈ వాక్యాన్ని గట్టిగా. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే. ఏమ్మా, శత్రువులు ఉన్నారా? మన శత్రువు అపవాదే. అపవాది సంబంధులందరూ మన శత్రువులే. వారు ఎప్పుడూ మన చుట్టుకునే ఉంటారు. వాళ్ళు ఎందుకు చుట్టుకుంటారు అంటే మనల్ని పాతాళంలో తొక్కివేయడానికి. అపవాది పని మన తల మీద కాలు పెట్టాలనుకుంటాడు. అపవాది ఎప్పుడు కూడా మన తల మీద కాలు పెట్టాలనుకుంటాడు. కానీ ఆల్రెడీ దేవుడు వాడిని మన కాళ్ళ కింద పడేశాడు. మనం నమ్మితే అపవాది మన కాలు కింద ఉంటాడు, నమ్మకపోతే ఆయన కాలు కింద మనం ఉంటాం. అంతేనండి తేడా. అపవాది నా కాలు కింద ఉన్నాడు అని నమ్మే ప్రతి ఒక్కరికి కూడా అపవాదిని దేవుడు వాళ్ళ కాళ్ళ కిందే ఉంచాడు. మనం నమ్మకపోతే అపవాది కాలు కిందకి మనం వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్మాలి. దేవుడు అపవాదిని నా కాళ్ళ కింద. మన నీతి కాదండి, మన నీతి, మన భక్తి, మన పరిశుద్ధత కానే కాదు, అది దేవుడు మనకి ఇచ్చిన విజయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రులు కోటీశ్వరులు అనుకోండి, మనకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, మనకు వ్యాపారాలు ఉన్నా లేకపోయినా, మనం కూడా కోటీశ్వరులమే.
వాడిచ్చిన ఆస్తి ఎంతోమంది. ఒకవేళ నాకు ఏం ఉద్యోగం లేదు, నాకు వ్యాపారం లేదు అనుకున్నంత మాత్రాన మనం ఐశ్వర్యవంతులం కాకపోం ప్రియమైన దేవుని బిడ్డరా. అలాగే మన దేవుడు గొప్పవాడు, ఆయన బిడ్డలమైన మనం కూడా గొప్పవాళ్ళమే. ఈ యొక్క సత్యాన్ని మనం నమ్మాలి ప్రియమైన దేవుని బిడ్డరా. ఈరోజు మనం చదివిన పాత నిబంధన గ్రంథంలో యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నమాట, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని పోయి హాయి మీదకి పొమ్ము. నేను ఒక ప్రశ్న అడుగుతాను. యెహోషువ జీవితంలో ఒక ఓటమి. ఎప్పుడు ఓడిపోయారండి యెహోషువ గారు? ఏమ్మా? గొప్పదైనటువంటి యెరికో పట్టణాన్ని జయించేశారు. గొప్ప పట్టణాన్ని జయించిన తరువాత ఒక చిన్న పట్టణం విషయంలో ఓడిపోయారు. యెరికోను జయించడానికి వీళ్ళకి శక్తి చాలదు. అసలు యెరికోను జయించడం చాలా కష్టం అండి. ఆ కోటను కూల్చడం చాలా కష్టం. అంత పెద్ద పట్టణాన్ని జయించిన వాళ్ళు చిన్నదాన్ని జయించలేకపోయారు. ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ఓడిపోయారు మీరు చెప్పండి. ఏమ్మా? యెహోషువ పాపం చేశాడా? ఎవరమ్మా? ఆకాను చేశాడు. ఆకాను ఎవరు? చూడండి, యెహోషువ తప్పు లేదండి. ఎక్కడో ఉన్న ఆకాంది తప్పు. మనం కూడా మన జీవితంలో మనం తప్పు చేయకపోయినా మనతో ఉన్న వాళ్ళు చేసిన తప్పుల వలన మన జీవితంలో కొన్నిసార్లు ఓడిపోతాం. అందువలన మన స్నేహాలు, మన బంధుత్వాలు అన్నీ కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి. మీరు జ్ఞాపకం చేసుకోండి, మనం ఎంత నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా ఉన్నప్పటికీ కూడా మనతో ఉన్న వారి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎలాంటి వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఇంట్లోనికి రానివ్వరండి. వాళ్ళ ఇంట్లోకి రానికపోతే మనం చాలా బాధపడతాం. ఏంటి ఇంట్లోనికి కూడా వీళ్ళు రానివ్వట్లేదని బాధపడతామండి. నేను అలా కొంతమందిని గమనించానండి. నాకు తెలిసిన చాలా ప్రార్థనా పరులు కాకినాడలో ఉంటారు. వారికి నేను ప్రార్థన చేస్తే చాలా కార్యాలు జరిగినాయండి. ఆయన్ని కలవడం చాలా కష్టం. ఆయన కలవాలంటే ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఒక 4 రోజులు టైం పట్టుద్ది. కానీ దేవుడు వారి జీవితంలో, వారి కుటుంబంలో చేసిన అద్భుతాలకి నాకు ఫోన్ నెంబర్ ఇచ్చి, పాస్టర్ గారు మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయండి, ఎనీ టైం, ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు అన్నాడు ఆయన. సర్లే అని ఫోన్ చేస్తే నా కోసం ప్రేయర్లో పెట్టారంట వాళ్ళు. ప్రభువా, ఈయన మా ఇంటికి రావడానికి అర్హుడేనా అని ప్రార్థన చేశారంట. నిజమండి. నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళు ఒక వారం తర్వాత ఫోన్ చేసి, పాస్టర్ గారు మా ఇంటికి రండి ప్రార్థన చేయడానికి అన్నారు. కొన్నిసార్లు కొంతమంది వస్తా 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 ఏం తీసుకొస్తారంటే వాళ్ళతో పాటు కొన్ని దెయ్యాలు తీసుకొస్తారండి మన ఇంట్లోకి. మీరు గమనించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కొంతమంది మీ ఇంటికి వస్తే ఆశీర్వాదం ఉంటుంది, కొంతమంది మీ ఇంటికి వస్తే సమస్యలు వస్తాయి. మీరు ఎప్పుడైనా ఆలోచన చేసుకోండి, నేను చెప్పిన మాటలు మీ మనసులో పెట్టుకోండి. మన ఇంటికి వచ్చి దేవుని మాటలు మాట్లాడరు, దైవికమైన మాటలు మాట్లాడరు, దేవుని వాక్యాన్ని మాట్లాడరు, మాట్లాడకూడని మాటలు, మనలోనికి కోపం మనలోనికి పగ, మనల్ని ఇంకా బలహీనపరచడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. మనకు అనుకూలంగా మాట్లాడి మనల్ని పొగిడి మన జీవితాలని నాశనం చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. యెహోషువ గారు ఏ పాపము చేయలేదు. యెహోషువతో పాటు ఉన్న ఆకాను పాపం చేశాడు. ఎందుకంటే శపితమైన దాంట్లో ఏది తీసుకోవద్దన్నాడు. శపితమైంది ఏది తీసుకోవద్దు. ఇక మాట చెప్పమంటారా? ఇప్పుడు కానుకలు ఉంటాయండి. కానుకలు ఎందుకు ఇస్తారు? పాత నిబంధన కాలంలో
బలులు ఉండేవి. బలులకు అర్థం ఏంటి? బలులు ఇప్పుడు పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఎవరైనా మనిషి పాపం చేస్తేనో, సమాజం పాపం చేస్తేనో, ఇంటి వాళ్ళు పాపం చేస్తేనో, తెలుసో తెలియకో పాపం చేస్తేనో, ఆ పాపానికి ప్రాయశ్చిత్తార్థముగా ఒక గొర్రెనో మేకనో తీసుకుని వచ్చి ఆ బలిపీఠం మీద పెడతారు. అంటే ఆ బలిపీఠం మీద పెట్టబడిన ఆ గొర్రె దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం అది? ఆ మనిషి చేసిన పాపానికి సాదృశ్యం అది. అందువల్ల దాన్ని ఎవరు తినకూడదు. ఈరోజు మనం దేవునికి ఇచ్చే వాటిలో చాలా వాటిలో దేవుని కొరకు మనం ఏది ఇచ్చినా సరే అది చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైనది. అది ముట్టుకుంటే మనకు ఆశీర్వాదం కూడా రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జయించారు, ఎరుకో పడడాన్ని జయించారు. జయించిన తర్వాత ఎంత ఉందంట? బంగారు ఆ యొక్క ముక్కుకు పెట్టుకునే కమ్మంట. ఎంత ఉంది అది? 50 తులముల బంగారం అంటండి. 50 తులం అంటే ఏమ్మా? తులం అంటే ఎన్ని గ్రాములు ఏమ్మా? తులం అంటే 10 గ్రాములు, అంతే కదండి ఏమ్మా? 20 అయ్యా కిరణ్ గారు 10 కండి? 10నండి. తులం అంటే 10 గ్రాములు, కాసు అంటే 8 గ్రాములు. 50 తులాలంటే ఏమ్మా? 50 తులాలంటే అర కేజీ. అర కేజీ బంగారం అంటే ఎంత? ఇప్పుడు రేట్లో ఎంత? 50 లక్షల పైనే ఉంది. 50 లక్షల పైనే ఉందండి. చూడగానే ఆశ కలిగింది, చిన్న చిన్నది కాదండి. అంత చూస్తే ఎవరికైనా ఆశే. తీసుకెళ్ళి శుభ్రంగా గుడారం కింద పడేసాడండి. షీనారు వస్త్రాలు, వెండి శుభ్రంగా దాచిపెట్టుకుని ఎవరు చూడలేదు కదా అనుకున్నారు. ఎవరైనా? యెహోషువతో పాటు ఉన్నాను. టైం అయిపోయి ముగించేస్తున్నామ్మా. యెహోషువతో పాటు ఉన్నాయన. దేవుడు ఒక్కరి పాపము వలన దేశం మొత్తం ఓడిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ దేవుని సన్నిధిలో కూర్చుని కన్నీరు కార్చాడు, తన వస్త్రాలు చించుకున్నాడు, తల మీద బూడిద వేసుకున్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, శపితమైనది మీలో నుండి తీసివేయండి అన్నాడు ఆయన. శపితమైనది, శాపగ్రస్తమైనది మీ యొద్ద నుండి తీసివేయండి అన్నాడు ఆయన. అంతే, అదే మన జయం, అదే మన విజయం. మనతో ఉన్నవారు అపవిత్రమైన వారు, మనలో ఉన్నవి అపవిత్రమైనవి మనం తీసి కనుక బయట పడవేయగలిగితే, దేవుడు మళ్ళా యెహోషువతో అన్నాడు, నువ్వు వెళ్ళు, భయపడద్దు, జడియవద్దు. మానవ జీవితంలో మన ఎన్ని విజయాలున్నా ఒక్క ఓటమి మనల్ని కృంగజేసేస్తుందండి. ఒక్క ఓటమి, ఒకే ఒక్క ఓటమి. వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని వందల విజయాలు ఉన్నాయి. ఆ ఒక్క ఓటమి వలన యెహోషువ గారు లేవలేకపోతా ఉన్నారు. యెహోషువ భయపడవద్దు యెహోషువ అన్నాడంతే. ఆల్రెడీ జయం నీకు ఇచ్చేశాను, నేను జయం నీకు ఇచ్చేశాను, నువ్వు ఊరికే వెళ్ళి యుద్ధం చేయి అన్నాడు దేవుడు. భయపడవద్దు. ఈ దినాన్న దేవుడు మనకిస్తున్న వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడవద్దు, భయపడవద్దు. ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. తిమోతిలు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. తిమోతిలు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరిగితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిచ్చే దేవుడైన, ప్రేమనిచ్చే దేవుడైన, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చే దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న పిరిగితనాన్ని తొలగిస్తాడు. ఆయన ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎక్కడో చదివాను, నాకు గుర్తులేదు కానీ దేవదాసాయి గారు వెళతా ఉంటుంటే సింహమప్పులో ఎదురొచ్చిందంట. ఆయన అన్నాడంట, యేసు రక్తమే జయం, నువ్వేం చేస్తావో చెయ్యి అన్నాడంట. మరి అది నిజమో కాదో నాకు తెలియదు కానీ యేసు రక్తం జయం, నువ్వేం చేస్తావో చెయ్యి అన్నాడంట. ఒక ధైర్యం, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ధైర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏ స్థితిలో ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన దేవుడు మనల్ని తిరిగి నిలబెట్టుకునే దేవుడు, కనికరించే దేవుడు. మన ఫెయిల్యూర్స్, మన ఓటమి, మన బలహీనతలన్నీ ఆయన రక్తములో కడిగివేసి తుడిచివేసి ఆయన వాగ్దానం చేశాడు. తూర్పుకు పడమర ఎంత దూరమో మన పాపాలు ఎంత దూరంగా పడవేస్తానన్నాడు. మన పాపాలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనన్నాడు. మన పాపాలు తన వీపి వెనకాల వేసుకుంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఆయన పరిశుద్ధ రుధిర ధారలో మన ప్రతి పాపాన్ని తుడిచివేస్తానని వాగ్దానం చేశాడు ఆయన. హేమము వలె తెల్లగా చేస్తాడు ఆయన. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రోజున పిరికితనము అనేది మన హృదయాల నుండి మనం తొలగించుకోవలసిన వారమై ఉన్నాం. అపవాదిని మనం చెప్పాలి, నేను దేవుని బిడ్డను, నా పాపాలన్నీ నా ప్రభు క్షమించేశాడు అని ధైర్యంతో మనం ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డరా, మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. భయము వద్దు, చింత వద్దు. జకర్యాకు అనేక సంవత్సరాలు ఫెయిల్యూర్సే. తన జీవితం అంతా ఫెయిల్యూర్ లాగానే కనపడింది. కానీ దేవుడు ఆయనతో మాట్లాడి, నువ్వు భయపడకు జకర్యా, దేవుడు గొప్ప కుమారుని ఇచ్చాడండి. భూలోకాన్ని తలకిందులు చేసేటటువంటి కుమారుని ఇచ్చాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన. ఏ విషయాల్లో భయపడుతున్నావు? అపవాది భయపెడతా ఉన్నాడు, శత్రువులు భయపెడతా ఉన్నారు. ఈ రోజుతో అపవాదిని నీ కాళ్ళ కింద పడవేసాయి. ఆల్రెడీ దేవుడే పడేశాడు. నువ్వు నమ్ము, సంతోషంగా ఉండు, ప్రభు సహాయం చేస్తారు. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ధైర్యం నీవే, మా అండ నీవే, మా కోట నీవే. మేము ఏ స్థితిలోనున్నా దేవా, మమ్మల్ని ఒక యుద్ధ శూరులాగా నిలబెట్టే దేవుడు నీవే ప్రభువా. మాలో మేము చూసుకుంటే మాలో ఏ మంచి కనపడదు, కానీ మీలో చూస్తూ ఉన్నప్పుడు మీలో ప్రభువా మేమే కనబడుతున్నాం. నీ రక్తములో కడిగివేయబడిన జీవితం మా జీవితం కనబడతా ఉంది. నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నావు. అందరికీ ధైర్యాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి, విచారాన్ని కొట్టివేయండి నాయన. పరిశుద్ధాత్మ అభిషేకముతో అందరినీ నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక, ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో మన మధ్యలో యేసురత్నం గారి మనవడున్నారు, మాస్టర్ అజిత్ రత్నాకర్. వచ్చి ఒక పాట పాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అనంతరం యూత్ బిడ్డలు పాట పాడుతుండగా మరి కానుకలు మరి స్వీకరించవలసిన సజీవుడైన శ్రీ యేసుని
హల్లెలూయా 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 Check, praise the Lord. Hallelujah. ఊహించని వీధిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలుల నాకై చేసిన దేవా కనబడవు నా కనులకు మరి వినబడవు నా చెవులకు ఊహలకే అసలందవు మరి కార్యాలు కనబడవు మా కనులకు మరి వినబడవు మా చెవులకు ఊహలకే అసలందవు ప్రతి కార్యము వాటి కంటెను ఊహించు వాటి కంటెను అద్భుతాలు చేయగా వేరెవరికి ఇంకా సాధ్యము అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అద్భుతాలు చేయగా వేరెవరికి ఇంకా సాధ్యము అసాధ్యమైనదేది లేనే లేదు ఇలా నీకు మించి నాకు దైవం ఎవరున్నారు అసాధ్యమైనదేది నీకు లేనే లేదు ఇలా నీకు మించి నాకు దైవం ఎవరున్నారు ఉత్సహించి పాడేదం ఉల్లసించి పాడేదం నీ
అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులను నాకై చేసిన దేవా. చేసినావుగా, ఎడారిలో జలధారలు ప్రవహింపచేసినావుగా, బండ నుండి నీళ్లను ఉడికింపచేసినావుగా, ఎడారిలో జలధారలు ప్రవహింపచేసినావుగా, కల్పమలాగా నన్ను కాచి దైవం నీవు, నడిసంద్రమైన నన్ను నడిపే తోడే నీవు, పాపలాగా నన్ను కాచి దైవం నీవు, నడిసంద్రమైన నన్ను నడిపే తోడే నీవు. ఉత్సహించి పాడేదను, ఉల్లసించి చాటేదను నీదు నామగీతము, నాదు జీవితాంతము కొనియాడెదను, కీర్తించెదను, స్తోత్రించెదను. ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులను నాకై చేసిన దేవా. ఉత్సహించి పాడెదను, ఉల్లసించి చాటెదను నీదు నామగీతము, నాదు జీవితాంతము కొనియాడెదను, కీర్తించెదను, స్తోత్రించెదను. ఊహకు అందని కార్యములకు ఊహించని రీతిలో నాకై అసలంద చేసిన దేవాలు, ఊహకు అందని వేళలో ఊహించని మేలులను నాకై అసలంద చేసిన దేవాలు. ప్రార్థన చేద్దాం. కానుకల కొరకు అలాగే ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలునైనా. నీ మందిరంలో నా తండ్రి, నువ్వు మా ప్రార్థన ఆలకించే దేవుడవునైనా. సియోనులో నుండి నువ్వు మా మొర వింటారని వాగ్దానం చేశావు. ప్రభువా, నిన్ను ప్రేమించి నీ బిడ్డలు సమర్పించిన ఈ కానుకలు, దశమ భాగములు, ప్రథమ ఫలములు, ప్రతిష్టార్పణలు అన్నీ కూడా మీ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాసి మీ వాగ్దాన ప్రకారమునైనా నూరంతల ఆశీర్వాదం మీరు దయచేయండి. ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవమును దయచేసి ప్రభువా, మీ నామము మహిమపరచబడినట్లు బహుగా ఫలింప చేయండి, బహుగా వర్ధిల్ల చేయండి. బిడ్డల హృదయ కోరికలో నీ వాక్యానుసారమైన, నీ చిత్తానుసారమైన ప్రతి కోరికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఆరోగ్యం ఇస్తానని వాగ్దానం చేశావు, అందుకొరకై వందనాలు నాయనా.
ఐశ్వర్యం ఇస్తానని వాగ్దానం చేశావు. నీకు వందనాలు. కుటుంబాలు కడతానని వాగ్దానం చేశావు. జ్ఞానం ఇస్తానని వాగ్దానం చేశావు. శోధనలు తప్పిస్తానని వాగ్దానం చేశావు. తలగా చేస్తానని వాగ్దానం చేశావు నాయన. అందుకొరకై నీకు వందనాలు. నీ ప్రతి మేలు, ప్రతి దీవెన మేమందరం స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. చిన్న బిడ్డలను దీవించండి నాయన. ఎండల్లో మీరు కాపాడండి. యవన బిడ్డలను దీవించండి. వారి చదువుల్లో తోడుగా ఉండండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న వారికి మంచి సంబంధాలు మీరు తీసుకొని రండి నాయన. వివాహమైన బిడ్డలు అయా మరి బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారికి దేవ మంచి బిడ్డలు మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నా తండ్రి. చంటి బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. సమయంలో నాయన నాగరాజు గారు వారి కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. వారి కుమార్తెను ముట్టండి, మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. స్వస్థపరచండి నాయన. మా సంఘంలో ఉన్న పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. ఎండల్లో మీరు కాపాడండి. వారి ప్రార్థనలు, వారి దీవెనలు కుటుంబాలకు, సంఘానికి ఆశీర్వాదం కనుక దీర్ఘాయువుతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. మా యొక్క నాయన ఎగ్జిక్యూటివ్ కమిటీ వారందరినీ మీరు దీవించండి. వారు చేస్తున్న పనులన్నిటి కొరకు వందనాలు. శుక్రవారం జరుగుతున్న ఉపవాస ప్రార్థనల కొరకై నీకు వందనాలు. మా సంఘంలో ఇంకా అనేక మంది యవన బిడ్డలు లేవనెత్తండి నాయన. పాటలు పాడేవారిని మీరు లేవనెత్తండి నాయన. యవన కాలంలో నీ కొరకు సమర్పించుకున్న బిడ్డలు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నా. మా యొక్క 6 అడ్వైజర్లు మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి నాయన. వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి నాయన. వారికి కావలసిన దైవిక జ్ఞానంతో మీరు నింపండి నాయన. 3 సేవకుల్ని, వారి కుటుంబాలని నాయన, 3 సంఘాల ఎగ్జిక్యూటివ్ వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మా యొక్క యునైటెడ్ క్రైస్ట్ చర్చెస్ నాయన నీ ప్రేమతో, మీ ఆత్మతో, మీ వాక్యముతో నాయన నింపబడి దేవా నడిపించబడడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు ఈరోజు మందిరంలో ఉన్నారు వారందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ వారమంతా వీరిని వీరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని నీ చిత్తములో నైనా వచ్చే ఆదివారం అనేక మంది రాగలుగుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఆమేన్. గడిచిన వారం యొక్క కానుకల వివరాలు మన ట్రెజరర్ గారు తెలియచేస్తారు. అనంతరం మన యొక్క సెక్రటరీ గారు వారి తరపున మరి ఈ వారం యొక్క ప్రకటనలో తెలియచేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్లా దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈరోజు ఆదివారపు ఆరాధన కార్యక్రమం నడిపించినటువంటి పాస్టర్ గారు అయినటువంటి అనిల్ నాయుడు గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన సంఘం అంతటికి యేసుక్రీస్తు ప్రశస్తనామమున వందనాలు తెలియజేస్తున్నాను. గత వారము 11/5 థ్యాంక్ యూ ఆల్. దేవుని నామమునకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను అండి. వచ్చే ఆదివారము 25/5/2025 ఉదయం 9:30 గంటలకు సంఘ ఆరాధన కార్యక్రమం జరగబడుతుంది. అదే రోజు ఉదయం 10 గంటలకు సండే స్కూల్ కింద కమ్యూనిటీ హాల్లో నిర్వహించబడుతుంది. 23/5/2025 శుక్రవారం సాయంత్రం 7 గంటలకు సంఘమందు ఉపవాస ప్రార్థన కూడా జరపబడుతుంది. అదేవిధంగా 9-10 మెయిన్ చర్చ్ నందు విబిఎస్ సండే స్కూల్ పిల్లలకు జరపబడును. అది సంఘమంతా గమనించి పిల్లల్ని పంపించవలసిందిగా కోరుతున్నాను. ఇక సిటీ ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయండి. విక్టరీ ఇమాన్యుయల్ మిషనరీస్ మేఘద్రిగడ్డ 26వ యానివర్సరీ సందర్భంగా
క్రీస్తు సువార్త కూడికలు 25, 26, 27 జరపబడును. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఏర్పాటు చేసేవారు పాస్టర్ సిహెచ్ విద్యాసాగర్ గారు. ఇంతటితో ప్రకటనలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ప్రతి శుక్రవారం 7 గంటలకి ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. కావున మరి ఆసక్తి కలిగిన వారందరూ పాల్గొవలసిందిగా ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాం. మనందరం లేచి నిలబడి 614వ కీర్తన పాడుకొని పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన రమ, పెంపుగా నీ సేవ ప్రియము పగనరింప, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. మా సేవను నిన మా వెల్తులనియు యేసుని కొరకుని వెసగా క్షమించుచు, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. వినిన సత్యంబును విమలాత్మమది నింపి, దిన ఫలములు దియముగా ఫలింప, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆసక్తితో ననిశము సేవింప, భాసురంబగుణాత్మ వాసికే గగనిచి, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధము చేయువారిని క్షమించు ప్రకారం అపరాధమును క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమయో, మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికి తోడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును. ఆమేన్. తండ్రి కుమార శుద్ధ